ఈ రోజు మా టెర్రస్ గార్డెన్ లో ఈ సీజన్ లో ఫస్ట్ టైం ఆకుకూరలు కోసుకుంటున్నాను. అంటే ఒక 2 మంత్స్ వరకు ఏమీ తోటలో లేవు. మొత్తం క్లీన్ చేసి వేస్ట్ అన్ని మొక్కలు తీసేసి మరలా ఆకుకూరలు అవి వేసుకున్నాము. ఒక 15 డేస్ ముందు ఇప్పుడు వచ్చాయి అన్నమాట మంచిగా. ఈ ఆకుకూరలన్నీ తోటకూర, ఇంకా పొన్నగంటి కూర ఇలాంటివన్నీ కోసుకుంటున్నాను. ఈ తోటకూర చూడండి, ఇది అంజీరు మొక్క ఉంది టబ్లో. ఇంకా కొద్దిగా తోటకూర విత్తనాలు కొన్ని చల్లాను అనమాట. పైన ఖాళీగా ఉంది కదా అని మంచిగా వచ్చింది, చాలా లేతగా ఉంది. వీటన్నిటిని ఇలా విరుచుకుంటున్నాను. ఇలా లాగుతుంటే, వేర్లతో సహా లాగుతుంటే పక్కనున్న చిన్న మొక్కలు కూడా వచ్చేస్తున్నాయి. అందువల్ల కొన్ని చూశాను, తర్వాత మరలా విరుచుకున్నాను అనమాట. పక్కనున్న చిన్న మొక్కలు డిస్టర్బ్ అవ్వకుండా, కదలకుండా ఉంటాయి. ఇంకా ఆ కాడకి పక్కనుండి కూడా కొద్దిగా చిగురు వస్తుంది తర్వాత. అది వచ్చినా రాకపోయినా సరే పక్కన మొక్కలు పాడవకుండా ఉండడం కోసం చిన్న మొక్కలు వాటిని అలా సగానికి విరిచేస్తున్నాను. నెక్స్ట్ టైం మిగతా మొక్కలు ఉన్నాయి కదా చిన్న మొక్కలు, అవన్నీ తీసుకునేటప్పుడు మొత్తం తీసేస్తాను. ఇక్కడ చూడండి, ఇవన్నీ పూల మొక్కలు పెట్టుకున్నాం. గులాబీ, కనకాంబరాలు, దవనం ఇవన్నీ పెట్టుకున్నాం. ఇటు తోటంతా ఇలా నీట్ గా చేసుకున్నాము. ఇంతకుముందు చాలా వేస్ట్ మొక్కలన్నీ ఉండేవి. మొత్తం అడవిలాగా అయిపోయింది అనమాట పైన టెర్రస్ గార్డెన్ అంతా. అసలు 2 మంత్స్ అలా పట్టించుకోలేదు తోటని. కొంచెం నాకు జ్వరం వచ్చి పట్టించుకోలేదు. దానివల్ల తోట మొత్తం పాడైపోయింది. మరలా మొత్తం వేస్ట్ అన్ని తీసేసి ఇప్పుడిప్పుడే కొద్దిగా ఆకుకూరలు, కూరగాయ మొక్కలు అలా పెట్టుకుంటున్నాను. చూడండి, మొత్తం కోసేసుకున్నాను. ఇది గంగవాయిల కూర. ఇది కూడా బాగానే ఉంటుంది. మనం కర్రీ చేసుకుంటే, ఆకుకూరలో వేసుకుంటే, తోటకూర కానీ అలాంటివి వండుకునేటప్పుడు దానిలో కలిపి వండుకుంటే బాగానే ఉంటుంది. పప్పులో వేసుకున్నా బాగుంటుంది. ఇంకా అక్కడక్కడ కొన్ని విత్తనాలు మనం మట్టి కలిపి పెట్టుకున్నాం మేము. ఆ మట్టిలో ఉన్న లాస్ట్ ఇయర్ విత్తనాలు అవి పడి వచ్చినాయి అనమాట. చూడండి, అక్కడక్కడ తోటకూర విత్తనాలు పడి వచ్చినాయి అనమాట మొక్కలు. అవి కూడా తీసుకుంటున్నాను. మనకి ఇప్పటి నుంచి ఆకుకూరలు బాగా వస్తాయి అనమాట. చలికాలం వస్తుంది కదా, ఇక వర్షాకాలం అయిపోతుంది కదా, ఇప్పటి నుంచి ఆకుకూరలు వేసుకుంటే బాగా వస్తాయి. ఈ హ్యాంగింగ్ పార్ట్స్ చూడండి, అక్కడక్కడ తోటలో హ్యాంగింగ్ పార్ట్స్ కూడా పెట్టుకున్నాను. క్రోటాన్స్ మొక్కలు అలా పెట్టుకున్నాను అనమాట. అలాగే కొత్తిమీర, పాలకూర, చుక్కకూర ఇవన్నీ వేసుకున్నాను. ఇక్కడ గంగబాయిల కూర ఉంది, దాన్ని కోసుకుంటున్నాను. అలాగే తెల్ల గలిజేరు కూడా ఉంది. గలిజేరులో 2 రకాలు ఉంటాయి, ఎర్ర గలిజేరు, తెల్ల గలిజేరు. తెల్ల గలిజేరు తింటే అది మంచిది అంటారు. అందువల్ల అది కూడా వచ్చినాయి. మనం వాటిని ఏమి వేయాల్సిన పని లేదు, మట్టి కలుపుకునేటప్పుడు దానిలో వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఇది కొన్ని చోట్ల మనం కొంతమంది తినరు, కొంతమంది తింటారు ఇవి. ఇక్కడ టమాటా నారు, ఇంకా వంకాయ నారు వేసుకున్నాను. విత్తనాలు ముందు తీసిన టమాటా విత్తనాలు వేసుకున్నాను.
దానిలో వచ్చినాయి అనమాట. ఇక్కడైతే వంకాయ విత్తనాలు వేసాను. దానిలో వచ్చిన మొక్కలు ఇవి తోటకూర మొక్కలు. ఇవన్నీ చాలా లేతగా ఉన్నాయి, ఫ్రెష్గా ముదరలేదు అసలు. ఇది చూడండి, వంకాయ నారు విత్తనాలు వేసాను కదా, కొద్దిగా ఆకులు ఇప్పుడే కొద్దిగా పెద్దగా అవుతున్నాయి. వీటిలో వచ్చిన మొక్కలు అన్నమాట. ఇవి కలుపు మొక్కల్లాగానే తీసి పడేస్తాము, కానీ తెల్లగలిచేరు గంగవాయిల కూర ఇవి మంచిదేనంటారు. అందువల్ల అవి కూడా కోసుకుంటున్నాను. ఇక్కడ చూడండి పాలకూర ఎంత బాగా వచ్చిందో. అలాగే దీంట్లో ఏదో కొత్తిమీర విత్తనాలు అనుకుంటే వేసాను, కానీ కొత్తిమీర రాలేదు మంచిగా, తోటకూర వచ్చింది. ఇక్కడ కూడా తోటకూర లాస్ట్ ఇయర్వి విత్తనాలు వదిలేసాను మొక్కలు. అవి తడిసి వర్షానికి తడిసి పాడైపోయినాయి అనమాట. అవి పైన అలా వేసేసాను. దాంట్లో నేను వేసి పైన కొద్దిగా మట్టి చల్లాను. మంచిగా తోటకూర బాగా వచ్చింది, పెరిగింది. ఇవి చూడండి ఆకుకూరలు ఎంత బాగా వచ్చినాయో. ఇవి వేసుకునేటప్పుడు నేను వీడియో ఏం తీయలేదు, హడావుడిగా వేసేసాము అనమాట. 50 రూపీస్ డబ్బుల్లో అన్ని ఆకుకూరలు వేసుకున్నాము. ఇక్కడ చూడండి కాకరపాదు కూడా వచ్చింది. ఇక్కడ ఇది తీసి వేరే పెద్ద టబ్బులో పెట్టాలి. ఇవన్నీ చిన్న టబ్బుల్లో కూడా వేసుకోవచ్చు ఆకుకూరలు అవన్నీని. తోటకూర, పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, పుదీనా ఇలాంటివన్నీ 50 రూపీస్ టబ్బుల్లో వేసుకోవచ్చు. ఇది పాలకూర, దీనిలో వచ్చిన తోటకూర అనమాట. అది పాలకూర నెక్స్ట్ టైం కోసుకోవచ్చు. దీనిలో చుక్కకూర వేసాము. చుక్కకూర, వంకాయ నారు వేసాము. దీనిలో అనుకుంటా చుక్కకూర వేసింది. మధ్య మధ్యలో టమాటా విత్తనాలు కూడా మొలిసినాయి. ఎప్పుడైనా టమాటాలు కొద్దిగా పాడైపోయినప్పుడు నేను పైకి తీసుకొచ్చేసి ఇలా మెత్తగా చేసి వేసి మట్టి కప్పేస్తాను అనమాట. అవే నారు వస్తుంది. చూడండి చుక్కకూర. ఈ కలుపు మొక్కలు ఇంకా తోటకూర మొక్కలు అవన్నీ తీసేస్తే అవి మంచిగా పెరుగుతాయి. ఇది చూడండి బెంగళూరు టమాటా అంటారు కదా, ఇది దేశీ టమాటా కాకుండా బెంగళూరు టమాటా అనమాట. ఇది పొడవుగా ఉంది చూడండి. అలాగే ఇక్కడ కూడా కొద్దిగా తోటకూర ఉంది. ఇది లాస్ట్ టైం కోసింది. ఇది ఇలాగే విరిసేను అనమాట. దానికి పక్క నుండి చిగురులు వచ్చినాయి కొన్ని. చూడండి ఇవి విరిసేసిన కాడలు పక్క నుండి వచ్చింది చిగురు. అలాగే కొన్ని ఇలా మంచి మొక్కలు కూడా ఉన్నాయి, ఫస్ట్ టైం వచ్చినాయి. వాటిని కూడా కోసుకుంటున్నాను. అలాగే చూడండి గుంటగలగరాకు, మనం కొబ్బరి నూనెలో ఆయిల్లో వేసి కాసుకుంటాం కదా, అది ఊరి నుండి విత్తనాలు తెచ్చి వేసుకున్నాను. అది అక్కడక్కడ ఉన్నాయి అనమాట. కొన్ని విత్తనాలు కూడా వేరే టబ్బుల్లో అలా వేసుకున్నాను. మంచిగా మొలకలు వచ్చినాయి, మొక్కలు వచ్చినాయి. అవి ఆయిల్ కొబ్బరి నూనె మనకి తలక పెట్టుకుంటాకి కాయడానికి అవి అక్కడక్కడ పెంచుకుంటున్నాను అనమాట. ఈ టబ్లో కూడా కొన్ని ఉన్నాయి. ఎక్కడంటే అక్కడ వస్తాయి అనమాట. మనం వేయకపోయినప్పటికీ మట్టి కలిపినప్పుడు అలా కొన్ని కొన్ని మొక్కలు ముదిరినవి నేను విత్తనాలు కానీ ఉంచేస్తాను. వాటిలో నుండి కొద్దిగా కొన్ని రాలుతాయి అనమాట. వాటి నుండి వాటంతట అవే వస్తాయి, కొన్ని వేయాల్సిన అవసరం లేకుండానే వస్తాయి.
తోటకూర ఇంత వచ్చింది. చాలా లేతగా ఉందన్నమాట ఈ తోటకూర. అలాగే ఇక్కడ పొన్నగంటి కూర కూడా ఉంది. ఇది కూడా బాగా పెరిగిపోయి ముదిరిపోయి పెరిగిపోయింది. ఈ తోటంతా క్లీన్ చేసేటప్పుడు ఇవి కూడా కట్ చేసేసాం. కట్ చేస్తే అట్లా కొత్తగా చిగుర్లు వచ్చినాయి అన్నమాట. మంచిగా వచ్చినాయి చిగుర్లు. అలాగే ఇవి చూడండి, బంగాళాబంతి అంటారు కదా, ఇదనమాట. ఈ 2 కలర్స్ ఉన్నాయి. కనకాంబరం కలర్ ఒకటి, పింక్ కలర్, పీచ్ పింక్ 2 ఉన్నాయి. అంటే 2 మొక్కలు ఉన్నాయిలేండి, ఒకే చెట్టుకు కాదు. 2 మొక్కలు కలిసి ఒక దగ్గరే వచ్చినాయి. అలాగే ఇది పునాస మామిడి మొక్క. ఇది చూడండి, పొన్నగంటి కూర. ఇలా లేతగా ఉన్నప్పుడే మనం కోసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ముదరనీయకుండా ఇలా చూడండి, ఈ కాళ్ళన్నీ కోసేసాము. ముదిరే కాళ్ళన్నీ చిగుర్లు వచ్చినాయి. ఇలా ఎప్పటికప్పుడు తుంచేసుకుని మనం కర్రీ చేసుకుంటే బాగుంటది. కొద్దిగా ఓపికగా మనం కోసుకోవాలి ఇవి. పొన్నగంటి కూర చాలా మంచిది కదా కంటి చూపుకి. పోయిన కంటి చూపు కూడా వస్తుందని అంటారు ఈ పొన్నగంటి కూర తినడం వల్ల. ఇలా చిన్న చిన్న టబ్బుల్లోనే ఇలా ఆకుకూరలు వేసుకుంటే మనకి మన ఫ్యామిలీకి సరిపడా ఆకుకూరలు వస్తాయి అన్నమాట. కొన్ని కూరగాయలు బయట కొన్నప్పటికీ ఆకుకూరలు అయినా ఇలా పెంచుకుంటే మంచిది. చూసారు కదా, ఇలా ఉంటది అనమాట. ఇది పొడవుగా ఇలా ఉంటాయి పొన్నగంటి కూర. కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు తినరు, కొన్ని చోట్ల. కానీ దీని గురించి తెలిసిన వాళ్ళు మాత్రం తింటారు. చూడండి, ఇది మొత్తం వీడియో తీయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి స్కిప్ చేసాము. లాస్ట్ లో కొద్దిగా చూపిస్తున్నాము. చూడండి, ఈ మొత్తం వచ్చింది. మరలా దానికి నీళ్లు పోసుకుంటే మంచిగా మరలా వస్తుంది అనమాట. ఒక 1 వీక్ లో మరలా మంచిగా వస్తుంది. అయితే ఫ్రై లాగా చేసుకోవచ్చు, పప్పులో కానీ అలా ఎలాగైనా వేసుకోవచ్చు. చూడండి, ఈ 2 రకాలు ఆకుకూరలు వచ్చినాయి. ఈ విధంగా మన టెర్రస్ గార్డెన్ లో మనం ఆకుకూరలు పండించుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ పండించాలంటే కొద్దిగా శ్రమతో కూడుకున్న పని. అయినప్పటికీ మనం ఫ్రెష్ గా తింటాము. ఆకుకూరలు పండించే వాళ్ళు కూడా మురికి నీళ్లతో అలా పండిస్తారంట. అలాంటివి కాకుండా ఫ్రెష్ గా మనం మంచిగా ఏ విధమైన పురుగు మందులు కానీ, ఇంకా యూరియా, డిఏపి అలాంటివి ఏమి వేయకుండా మనం మంచిగా మన తోటలోనే మనం పండించుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది కదా. అలాగే మనం తోట పెట్టుకుంటే కొంచెం ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది, వాకింగ్ చేసినట్టుగా. అలా బయట తిరగకుండా మనం ఇంట్లో ఇలాంటివి పండించుకుంటే బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదు అనమాట వాకింగ్ చేయడానికి. చూసారు కదా, టచ్ మీ నాట్ అంటారు కదా ఈ మొక్క. మొత్తం ఇది కూడా బాగా పెరిగిపోయింది ఒక కుండీలో వేస్తే. తర్వాత చనిపోయింది అనుకున్నాం మేము. చనిపోయింది కింద, పైన కాళ్ళన్నీ చనిపోయి అన్ని కట్ చేసేసాము. కింద వేరు కొద్దిగా పచ్చిగా ఉంటది, కొద్దిగా నీళ్లు పడేసరికి అలా మంచిగా చిగురు వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది మా పాప అలా వీడియో తీయటం ఆపేసి అలా ఆడుకుంటుంది దాంతో. చూసారు కదా, మా టెర్రస్ గార్డెన్ లో వచ్చిన ఆకుకూరలు ఇవి కోసుకున్నాను ఈ రోజు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.